కాళేశ్వరం అంశంలో బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు మాట్లాడుతున్నారని బోధ్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోనాల మండల కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల పోతన, పోసెట్టి అనిల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరం పేరు మీద కోట్ల రూపాయల ప్రసాదాన్ని దోచుకున్న బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టులో జరిగిన అవకతవకల గురించి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే భయపడుతున్నారని విమర్శించారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అవినీతి బట్టబయలుపడుతుందనని భయంతో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారని అన్నారు. వారు ఎన్ని నాటకాలు ఆడినా వారి దుకాణం బంద్ అయిందని అన్నారు. తమ కమిషనర్ల కోసమే ప్రాజెక్టు డిజైన్ మార్చి ప్రజాధనం దోచుకున్న ఏ ఒక్కరిని కూడా సీఎం రేవంత్ రెడ్డి విడిచిపెట్టారని అన్నారు. ఖచ్చితంగా అవినీతి పరులకు చట్ట ప్రకారం తగిన బుద్ధి చెప్తారని అన్నారు. నిన్న సోనాల మండల కేంద్రం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టిబొమ్మ దానం చేయడము అలా అవివేకానికి నిదర్శనం. ఇకనైనా మారండి, ప్రజలు అన్నీ చూస్తూ ఉన్నారు. మన కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగిందని ఆనాటి మోదీ కానీ అమిత్ షా కానీ చెప్పడం జరిగింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ఏటీఎంగా మారిందని చెప్పడం జరిగింది. దాని మీద అనేక కమిషన్లు వేసినాయి. ఏ కమిషన్ వేసినా కానీ అవినీతి జరిగింది అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాంతం లోపల 16, 17, 18, 19, 20, 21 పిల్లలు కుంగిపోయినాయని, ఈ కుంగిపోవడానికి ప్రధాన కారణం అక్కడ నాణ్యత లోపించడం జరిగింది. ఇక్కడ అక్రమాలు జరిగిందని తేటతలము అయింది. ప్రతి కమిషన్ వేసినా కానీ అది చెప్పడం జరిగింది. కాదు కూడా 27,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. ఇది సగం కాదని వాళ్ళు కూడా గట్టిగా ముట్టుకాయలు వేయడం జరిగింది. పేరు చెప్పి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసాడు. ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ నాయకులకు యూరియా అంటే ఇంతకుముందు చెప్పుల లైన్లు, భార్యలు కైకిళ్ళు పెట్టి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిలబెట్టి లైన్లు కట్టి ఒక్కొక్కసారి యూరియా కానీ ఏ ఫర్టిలైజర్ దొరకాలన్నా 3 రోజులు పట్టేది. ఈసారి కేంద్ర ప్రభుత్వం ఎంత టైట్ చేసి యూరియా వాడద్దు, నానో యూరియా వాడాలన్నా కానీ అయినా వినకుండా మా గవర్నమెంట్, మా సీఎం గారు ఢిల్లీ నుంచి ఎంత కావాలో అంత ఏ మినిస్టర్ దగ్గరికి పోవాలో ఆ మినిస్టర్ దగ్గరికి పోయి సరిపోయేంత యూరియా తెచ్చి ఇప్పుడు ఇచ్చినంత యూరియా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇవ్వలే. కావాలంటే రికార్డు చూసుకోమండి. సోనాల సొసైటీలో కానీ మన బోత్ సొసైటీలో కానీ కావాల్సినంత యూరియా, ఎన్ని టన్నుల యూరియా వచ్చింది, ఎన్ని బండ్ల యూరియా వచ్చింది, ఏ రైతులు ఎంత తీసుకున్నారో ఒకసారి బీఆర్ఎస్